9 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో అబద్ధాల హామీలతోటి మోసపూరితమైన వాగ్దానాలతోటి అధికారం చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వం మహిళల్ని ఏ రకంగా అయితే మోసం చేసినారో, రైతన్నలు ఏ రకంగా అయితే మోసం చేసినారో, ఈరోజు విద్యార్థుల్ని కూడా అదే మాదిరిగా మోసం చేస్తూ కాలం గడుపుతూ పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పేసి ప్రతి త్రైమాసికానికై డబ్బులు వేస్తున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో మీరు అందరూ కూడా చూశారు. మరి ఎలక్షన్లకి 3 నెలల ముందు అంటే జనవరి నుంచి మార్చికి సంబంధించిన డబ్బులు ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి అనంతరం రిలీజ్ చేస్తామని చెప్తే ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి మరి ఆపినటువంటి ఘనత ఆ రోజు కూటమి నాయకులది. మరి కనీసం వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులని న్యాయం చేస్తాము, ఇవన్నీ ఆపకుండా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆ రోజు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు 10 లక్షల కోట్లే చేసినాడు అని చెప్పేసి వాళ్ళే మాట మార్చి, అంటే అప్పు తక్కువైనా సరే ఆ రోజు 13 లక్షల కోట్లకే ఏవైతే హామీలు మేము నెరవేరుస్తామని చెప్పారో, సంపద సృష్టిస్తామని చెప్పారో, మరి ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నారని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నించడానికే ఈ యొక్క ర్యాలీగా రావడం జరిగింది. కలెక్టర్ గారికి మెమరాండం సమర్పించడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, విద్యార్థుల భవిష్యత్తుతోటి చెలగాటం ఆడొద్దు అని చెప్పేసి కోరుకుంటున్నాం. విద్యార్థుల్ని ఈరోజు కాలేజ్ నుంచి వెనక్కి పంపించే పరిస్థితి వచ్చింది. విద్యార్థులు వాళ్ళు ఫీజు కట్టేనే మేము కాలేజీకి రండి, లేకపోతే వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పేసి ఈరోజు యాజమాన్యాలు చెప్తున్నటువంటి పరిస్థితికైనా సరే మీరు దయచేసి ఆ పిల్లల భవిష్యత్తుని నాశనం చేయొద్దని చెప్పేసి ఈ కూటమి నాయకులందరినీ కూడా మేము కోరడం జరుగుతుంది. అలాగే తల్లులకి అందరికీ కూడా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి మేము అమ్మఒడి ఇస్తామని చెప్పారు. ఇచ్చారా అని చెప్పేసి అడుగుతున్నాం. ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఇచ్చారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి అదే రకంగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఆ రోజు నిరుద్యోగులందరికీ కూడా 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. మరి ఈ రోజు నిరుద్యోగులకి ఏమైనా ఉద్యోగాలు చూపించారా, లేకపోతే నిరుద్యోగ భృతి ఇచ్చారా అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. 20 లక్షల ఉద్యోగాల్లో 4 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్తూ ఉన్నారు. మరి నంద్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులందరిని అడుగుతున్నా, మీకేమన్నా ఒక్క ఉద్యోగం అన్నా వచ్చిందా అని చెప్పేసి అడుగుతున్నా. చివరాఖరికి వాలంటీర్లకి 10,000 అని చెప్పేసి ఆ 10,000ని కూడా లాక్కున్నటువంటి ఘనత ఈ కూటమి నాయకులదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం సమర్పించడంతో పాటు గతంలో మనం హయాంలో ఉన్నప్పుడే మేము చేసినటువంటి కొన్ని పనుల గురించి కూడా కలెక్టర్ గారిని ఈరోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే హౌసింగ్ శాంక్షన్ అయ్యి దాదాపు 4,500 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత 2,500 మందికి హౌసింగ్ శాంక్షన్ అయిన తర్వాత ఈరోజు వాళ్ళు ఇల్లులు కట్టుకుంటామంటే ఇల్లులు కట్టుకొని నీయకుండా ఈరోజు కూటమి నాయకులు అడ్డుపడుతున్నటువంటి పరిస్థితిని వారి దృష్టికి తీసుకెళ్లాం. ఈరోజు టౌన్లో అయితేనేమి, కానాల గ్రామంలో అయితేనేమి, వివిధ గ్రామాలలో మీకు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలని లాక్కుంటాము, మీరు తిరిగి మేము వేరే వాళ్ళకి ఇస్తాము, లేకపోతే మాకు ఇంత డబ్బు ఇవ్వండి అని చెప్పేసి ప్రతి ఒక్క చోట కూడా ప్రతి గ్రామంలో కూడా జరుగుతున్నటువంటి విధి విధానాలని కేవలం మా నియోజకవర్గం కాదు మిగతా నియోజకవర్గాల్లో కూడా జరుగుతున్నటువంటి తంతుని ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. అలాగే ఏదైతే సమస్యలు ఉన్నాయో గతంలో వైఎస్ఆర్ నగర్ బ్రిడ్జికి సంబంధించినటువంటి కాంపెన్సేషన్ కూడా ఆ టైంలోనే ఇవ్వడం జరిగింది. CMFS లో అప్లోడ్ కూడా అయినాయి, టోకెన్ నెంబర్లు కూడా జారీ అయినాయి. అవి ఇప్పటివరకు కాంపెన్సేషన్ ఇవ్వలేదు. దాని మీద కూడా ఒకసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే అది కూడా మేము పూర్తి చేస్తామని చెప్పేసి కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే దౌలత్ ఖాన్ గారు గతంలో ఆర్మీ రిటైర్డ్ పర్సన్, ఆయన మున్సిపాలిటీలో చనిపోయినటువంటి ఘటన మీ అందరికీ కూడా గుర్తుంటది. మరి దౌలత్ ఖాన్ గారి మృతిని వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి మున్సిపాలిటీ తరఫున కావాల్సినటువంటి రెజల్యూషన్, వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఆ రోజు మా తరఫున హామీ ఇవ్వడము, చైర్మన్ గారు ఎమ్మెల్సీ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా చెప్పడం చూశారు. మరి ఆ హామీని నెరవేర్చుకుంటూ మున్సిపాలిటీలో ఆల్రెడీ మా కౌన్సిలర్లు అందరూ కూడా తీర్మానం చేసి మున్సిపాలిటీ రెజల్యూషన్ కూడా పాస్ చేయడం జరిగింది. దాన్ని ఎలాగైనా సరే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, వారికి ఒక ఉద్యోగం ఇప్పియాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది. మరి ఈ రకంగా నంద్యాలకి సంబంధించినటువంటి విషయాల్లో, అలాగే కుందూరు నదికి సమీపంలో మనం ఏదైతే జగనన్న కాలనీ ఇచ్చామో, ఈరోజు కాలనీలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలలో ఉన్నటువంటి మట్టిని కూడా తవ్వుకొని ఈరోజు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్లాం. దీన్ని తీవ్రంగా పరిగణించాలి. ఎవరైతే అక్కడ మట్టి కొడుతున్నారో, ఎవరైతే అక్కడ మొత్తం మట్టిని తీసుకెళ్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి ఎవరైతే ఈ పని చేస్తున్నారో, పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాల నుంచి మట్టి కొడుతున్నారో వాళ్ళని
గట్టిగా శిక్షించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం.